కేవలం శ్వేతపత్రాలతో కాలం గడుపుదామని చూస్తున్నారా? ప్రజలకు ఏమైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రయత్నం చేస్తున్నారా? ఎప్పుడైనా రాష్ట్ర ప్రజలకి, స్టేక్ హోల్డర్స్కి అందరికి కూడా మన రాష్ట్రం ఏంటి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మన బాగోగులు ఏంటి, రాబోయే రోజుల్లో మన ఏ రకంగా ప్రణాళిక తయారు చేసుకోవాలనేది ట్రాన్స్పరెంట్గా అందరికీ తెలిసేటట్టుగా ఉండాలనేది మా ఆలోచన. శ్వేతపత్రం ఎందుకు ఇచ్చామనంటే, ధనిక రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్లలో ఆర్థికంగా ఎంత విధ్వంసం జరిగింది, ఎంత దోపిడీ జరిగింది, ఎంత అగాధంలో నెట్టివేశారనేది వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలిస్తే ఆ అగాధంలోంచి దీని నిర్మాణం ఏ రకంగా చేసుకోవాలనేది అందరినీ భాగస్వాములు చేసి చేయాలనేది మా అందరి ఆలోచన. డెఫినెట్గా ఇన్ని అప్పులు, ఇన్ని ఇబ్బందులు, ఇంత అగాధం ఉన్నప్పుడు కూడా అవేవి మా ఆలోచనలకు కానీ లేకపోతే మేము ప్రజలకు చేద్దాం అనుకున్నటువంటి పథకాల గురించి కానీ ఏవి అడ్డంకి కావు. వాటన్నిటిని అధిగమించడమే కాదు, అవసరమైతే ఆహోరాత్రులు కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని ఆ ఇబ్బందికర పరిస్థితుల్లోంచి బయటికి తీసుకొచ్చి ఏ లక్ష్యాలు, ఏ ఆశలు, ఏ కోరికల కోసం అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అటువంటి లక్ష్యాల దిశలో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాం.